కలుగునుగాక. యూట్యూబ్లో ఈ వర్తమానాన్ని వింటున్న ప్రియ విశ్వాసులందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో యేసయ్య ప్రేమ మినిస్ట్రీస్ తరపున నా హృదయపూర్వక వందనాలు. నా ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుని ప్రేరణతో ఈ మెసేజ్ వింటున్న మీ అందరికీ ఒక చక్కటి వర్తమానం అందించడానికి దేవుడు నాకు కృప చూపించాడు. అనేక మంది క్రైస్తవుల జీవితాలలో ప్రార్థన అనేది ఒక ప్రాముఖ్యత ఉన్నది. ప్రార్థన లేని జీవితము, క్రైస్తవ జీవితము వ్యర్థము. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఒక క్రైస్తవుడిగా మనం ఉంటున్నప్పుడు ఎందుకు మనం ప్రార్థన చేయాలి, ఎందుకు మనం ప్రార్థనలు చేయాలి, ఎందుకు ప్రార్థన అవసరము ఒక క్రైస్తవుడికి? ఈనాడు అనేక మంది క్రైస్తవులు క్రైస్తవ్యంలో ఉంటున్నారు, కానీ ప్రార్థన చేసే జీవిత అనుభవాలు వారి జీవితాల్లో ఉండవు. ఈ వర్తమానాన్ని వింటున్న నా ప్రియ దేవుని బిడ్డలారా, నీవు క్రైస్తవుడు కావచ్చు, అన్యుడు కావచ్చు, ఇప్పుడే యేసుక్రీస్తు ప్రభువు గురించి తెలుసుకొని దేవుని దగ్గరికి వస్తున్న స్థితిలో నీవు ఉండొచ్చు. నీ జీవితంలో ప్రార్థన యొక్క అవసరత నీకు ఎంతవరకు నీవు తెలుసుకొని ఉన్నావు? ప్రార్థన చేయటానికి ఏంటి కారణం ఏంటి? ప్రార్థన మనం ఎందుకు చేయాలి? ఈరోజు చక్కగా దేవుని ప్రేరణతో ప్రార్థన చేయడానికి ఒక కారణము నేను మీతో చెప్పదలుచుకున్నాను. ప్రార్థన మనం ఎందుకు చేయాలి? మన జీవితంలో అసాధ్యం అనుకున్నవన్నీ కూడా ఈ ప్రార్థన ద్వారా సుసాధ్యం అవుతాయి. మన వ్యక్తిగత జీవితాల్లో, కుటుంబ జీవితాల్లో ఏది అసాధ్యం అనుకున్నామో అది ప్రార్థన ద్వారా సుసాధ్యం అవుతుంది. ప్రార్థన ద్వారా అసాధ్యమైన పనులు సుసాధ్యమైనవి బైబిల్ గ్రంథంలో అనేకమైన ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఈరోజు ఈ వర్తమానాన్ని వింటున్న నా ప్రియ క్రైస్తవుడా, నా ప్రియ సహోదరి, నీవు ఎందుకు ప్రార్థన నువ్వు చేయాలంటే నీ జీవితంలో అసాధ్యం అనుకున్న పనులు అవి సుసాధ్యం చేయబడటానికి నువ్వు ప్రార్థన చేయాలి. ఆ శక్తి ఒక ప్రార్థనకే ఉన్నది. పరిశుద్ధ గ్రంథాన్ని మనం జాగ్రత్తగా గమనించినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు మార్కు సువార్త 9వ అధ్యాయము 29వ వచనంలో ఒక చక్కటి మాట అంటారు. ఇది ప్రార్థన వలననే కానీ మరి దేని వలనైనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యము. ఒక సందర్భంలో యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులతో అంటాడు, ఇది ప్రార్థన వలనే సాధ్యమవుతుంది, మరి దేని వలనో ఇది సాధ్యం కాదు, ఇది వదిలిపోదు. యేసుక్రీస్తు ప్రభువారు ఒక చిన్న కుమారుడికి, చెవిటి మోగ దెయ్యము పట్టిన కుమారుడికి చెవిటి దెయ్యాన్ని ఆ కుమారు నుంచి విడిపిస్తాడు, స్వస్థపరుస్తాడు ప్రభువారు. యేసుక్రీస్తు ప్రభువారి కంటే ముందు శిష్యులు చేసిన పని అది. కానీ శిష్యులు ప్రార్థన చేసినప్పుడు ఆ దెయ్యం ఆ పిల్లవాడిని విడిచిపెట్టి వెళ్ళలేదు. యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థన చేసినప్పుడు ఆ దెయ్యము ఆ పిల్లవాడిని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. చిన్నతనం నుంచి బాధపడుతున్నాడు, చిన్న వయసు నుంచి. ఎవరు కూడా కుమారుని స్వస్థపరచలేకపోయారు, ఆ దెయ్యాన్ని నుంచి విడిపించలేకపోయారు. అప్పుడు శిష్యులు వచ్చి అంటున్నారు, ప్రభువా, మేము ఈ పని మేము ఎందుకు చేయలేకపోయాము అని ప్రభువారిని అడిగినప్పుడు ప్రభువారు అంటున్నారు చక్కటి మాట, ఇది ప్రార్థన వలనే సాధ్యమవుతుంది, కానీ మరి దేని వలన కూడా ఇది సాధ్యం కాదు. చూడండి నా ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు ఎంత చక్కగా సెలవిస్తున్నారో, అది అసాధ్యమైన పని దేని వలన సాధ్యం కాదు, ప్రార్థన వలన అదే సాధ్యమవుతుంది. ఈరోజు నీ జీవితంలో ఏది నువ్వు అసాధ్యం అనుకుంటున్నావో, ఏది ఇది నా వల్ల కాదు అని నువ్వు తలంచుచున్నావో, నువ్వు చేసే ప్రార్థన ద్వారా అది సుసాధ్యం చేసి చూపించే దేవుడే మనం ఆరాధిస్తున్న ఆ నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. అందుకు నీకు జీవితంలో ప్రార్థన అవసరము. మత్తయి సువార్త 21వ అధ్యాయం 22వ వచనంలో ప్రభువారు అంటున్నారు, మీరు ప్రార్థన చేయనప్పుడు మీరు వేటిని అడుగుదురో అవి దొరుకునని నమ్మిన ఎడల మీరు వాటిని పొందుదురని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు. మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు మీరు వేటిని అడుగుతున్నారో, ఏ అవసరతల నిమిత్తమే మీరు ప్రార్థన చేస్తున్నారో
ఏ సమాధానము కొరకు, ఏ సమృద్ధి కొరకు మీరు ప్రార్థన చేస్తున్నారో వాటన్నిటినీ మీరు పొందుకున్నారు, దొరికినవని చెప్పి నువ్వు నమ్మాలి. అప్పుడు వాటన్నిటిని కూడా నువ్వు పొందుకుంటావు. ఇటువంటి ప్రార్థన చేయాలి. ఈ ప్రార్థన మీ జీవితంలో అసాధ్యమైన వాటిని సుసాధ్యం చేసి చూపిస్తుంది. అదేవిధంగా యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17-18 వచనాలని మీరు చూసినప్పుడు యాకోబు గారు ఒక ప్రవక్త గురించి చక్కటి మాటలు రాశారు. అక్కడ ఏలియా ప్రవక్త గురించి. ఈ ఏలియా ప్రవక్త మనలాంటి స్వభావం కలిగిన మనుష్యుడే. కానీ అతనిలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే 3.5 సంవత్సరాలు వర్షం పడకుండా ప్రార్థన చేసినప్పుడు వర్షం పడలేదు. మళ్ళీ భూమి మీద వర్షం పడాలని ప్రార్థన చేసినప్పుడు వర్షం పడింది. ఏంటి కారణం ఏంటి? అతను కూడా మనలాంటి స్వభావం గల మనుష్యుడే, మనలాంటి రక్త మాంసములు గల మనుష్యుడే, మనలాంటి ఆలోచన కలిగిన మనుష్యుడే, మనలాంటి శరీర స్వభావం కలిగిన మనుష్యుడే. కానీ అతను ప్రార్థన చేసినప్పుడు 3.5 సంవత్సరాలు వర్షం పడలేదు. అది అసాధ్యమైన పని. మళ్ళీ వర్షం పడాలని ప్రార్థన చేసినప్పుడు వర్షం పడింది. ఇవన్నీ పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. ఈ ప్రార్థనలన్నీ అక్కడ ఏలియాలో ఏంటి ప్రత్యేకతను మనం చూసినప్పుడు చక్కటిగా రాయబడి అతను ఆసక్తితో ప్రార్థన చేసినప్పుడు, ఆసక్తికరమైన ప్రార్థన, విశ్వాస సహితమైన ప్రార్థన ఏలియా ద్వారా అంత గొప్ప కార్యాలని చేయగలిగించినాయి. పేతురు చెరసాలలో ఉన్నప్పుడు సంఘము పేతురు కొరకు ప్రార్థించినప్పుడు, భయంకరంగా సంఖ్యలతో బంధించినప్పుడు పేతురు ఆ సంఘం అంతా కూడా ప్రార్థన చేసినప్పుడు అసాధ్యమైన పని. సంఖ్యలు తెగించబడి ఆ ద్వారాలు తెరవబడి పేతురు బయటికి విడిపించబడ్డాడు చెరసాల నుంచి. అసాధ్యమైన పని. ఎట్లా సాధ్యమైందంటే ప్రార్థన. ఈరోజు నీ జీవితంలో ఇది సాధ్యం కాదు అని నువ్వు అనుకుంటున్నావేమో, ఇది అసాధ్యం అని చెప్పి నీ బంధువులు, నీ చుట్టుపక్కల వారు అంటున్నారేమో. ఈ ఆర్థిక ఇబ్బందుల నుంచి నువ్వు పైకి లేవలేవురా, ఈ దరిద్రం నుంచి నువ్వు బయటపడలేవు, ఈ రోగం నీకు తగ్గదు, ఇది అసాధ్యము, ఈ సమస్య నుంచి నువ్వు బయటికి రాలేవు అని నీ చుట్టుపక్కల వారు, నీ బంధువులు, నీవు అనుకుంటున్నామేమో ప్రియ దేవుని బిడ్డ, వర్తమానాన్ని వింటున్నావు ప్రియ క్రైస్తవుడా. కానీ నీ జీవితంలో ఇటువంటి ఆసక్తికరమైన ప్రార్థనలు నువ్వు చేసినప్పుడు నీ జీవితంలో ఏది అసాధ్యం అనుకుంటున్నామో అదే సాధ్యం చేసి చూపించే దేవుడే ఆ నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు. ఆ శక్తి నువ్వు చేసే ప్రార్థనకు ఉన్నది. కాబట్టి ప్రార్థన మనం ఎందుకు చేయాలి? మన జీవితంలో అసాధ్యమైన పనులు సాధ్యం కావటానికి, సుసాధ్యం అవటానికి మనం ప్రార్థన చేయాలి. ఇటువంటి ప్రార్థనలు, ఆసక్తికరమైన ప్రార్థనలు మనం చేయాలి. ఎట్లా ఉన్నది నీ క్రైస్తవ జీవితము? ఒక క్రైస్తవుడిగా ఉండి ఎటువంటి ప్రార్థనలు నువ్వు చేస్తున్నావు? కాబట్టి మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, క్రైస్తవులారా, ఏలియా చేసిన ప్రార్థన ద్వారా అసాధ్యమైన పనులు సుసాధ్యమైన. యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థన వలనైతే సాధ్యమవుతుంది. చిన్నతనం నుంచి ఆ చిన్న కుమారుడికి పట్టిన దెయ్యాన్ని ఎవరు కూడా వదిలించలేకపోయారు. ప్రార్థన వలనే ఆ దెయ్యము, ఆ చెవిటి మోగ దెయ్యము ఆ చిన్న కుమారుని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. కాబట్టి మీరు చేసే ప్రార్థనలు ద్వారా మీ జీవితంలో అసాధ్యమైన పనులన్నీ కూడా సుసాధ్యం చేసి చూపించే దేవుడే మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు. కాబట్టి ఇటువంటి ఆసక్తికరమైన ప్రార్థనలు చేద్దాం. మీ జీవితంలో గొప్ప గొప్ప కార్యాలని మీరు చూస్తారు. మీరు అట్టి కృపను పరిశుద్ధ ఆత్మదేవుడు మీ అందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.